నమస్తే. జూబ్లీహిల్స్ ఎన్నికలు దగ్గరకు కూడా వస్తున్నాయన్నమాట. నామినేషన్ కూడా అందరు వ్యక్తులు కూడా వేశారు. తర్వాత అసలు ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా కలుస్తున్నారు. అలాగే బీజేపీ పార్టీ నుంచి కూడా లంకల్ దీపక్ రెడ్డి కూడా ప్రచారంలో కూడా జోరుగా సాగుతూనే ఉంది. ప్రచారం ఆ రోజు నామినేషన్ వేసిన రోజు కూడా చాలా మంది కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించి ర్యాలీని కూడా విజయవంతం చేశారు. అలాగే అసలు జూబ్లీహిల్స్ లో ఏం జరగబోతుంది, ఎవరు గెలవబోతున్నారు అనే దానిపై కూడా మనం మాట్లాడదాం. మన దగ్గర అవినాష్ గారు ఉన్నారు, బీజేవైఎం సిటీ జనరల్ సెక్రటరీ ఉన్నారు. మనం మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే భయ్య. జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి, పోలింగ్ టైం కూడా దగ్గరకు వచ్చింది. అటు నుంచి చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా జోరుగా వాళ్ళ ప్రచారం కూడా సాగిస్తున్నారు. అలాగే ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా చూసుకుంటే వాళ్ళతో పాటు సమానంగానే ఉందని కూడా చాలా మంది కూడా చెప్తున్నారు. అసలు ఎట్లుండబోతుంది, ఏం జరగబోతుంది? 11వ రోజు జరగబోయేటటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక ప్రతిష్టాత్మకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కానివ్వండి, కేంద్ర నాయకత్వం కానివ్వండి, చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఎన్నికని తీసుకోవడం జరిగింది. చాలా వ్యూహాత్మకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉంది అని అడిగేటువంటి ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకి ఈరోజు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు చూస్తే వాళ్ళ గుండెల్లో దడ పుట్టేటువంటి పరిస్థితి ఈరోజు జూబ్లీహిల్స్లో మా యొక్క కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క వాతావరణాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ప్రతి గ్రౌండ్ లెవెల్లో, బూత్ స్థాయిలో, ప్రతి గల్లీలో, ప్రతి బస్తీల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు విపరీతమైనటువంటి మన ఒక దేశ సంస్కృతిని, ఒక హిందుత్వాన్ని ఈరోజు ఈ జూబ్లీహిల్స్లో ప్రతి ఇంట నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి, లంకల దీపక్ రెడ్డి గారిని గెలిపియాలని చెప్పి ప్రతి ఇంటిని తడితే ఈరోజు బీజేపీ నాయకులు కాదు, ప్రజలే ఈరోజు వాళ్ళే చెప్తా ఉన్నారు. మరి 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి కాంగ్రెస్కి ఓట్లు అడిగే మొహము లేదు. 2 ఏళ్ళు పాలించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అసలు ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తారని చెప్పి జనాలే ఈరోజు, ఓటర్లే ఈరోజు, మేము ప్రతి ఇంటికి పోతే ఓటర్లే ఈరోజు అడిగేటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ యొక్క దుస్థితికి ఈరోజు నిదర్శనం అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో చూసుకున్నట్లయితే దాదాపు మాక్సిమం 90,000 ఓట్ల దాకా, 95,000 ఓట్ల దాకా కూడా ముస్లింసే ఉన్నారు. బీజేపీ పార్టీ హిందుత్వ పార్టీ అని చెప్తున్నారు, హిందువులకి మంచి చేస్తామని చెప్తున్నారు. అలాగే అటు సైడ్ చూసుకుంటే ముస్లిమ్స్ 95,000 ఓట్లు కూడా ఉన్నాయి. వాళ్ళే పడకపోతే చాలా వరకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కదా బీజేపీ పార్టీకి. ఈరోజు పూర్తి విశ్వాసం ఉంది జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ ఓటరు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని చెప్పి ఈరోజు మేము విశ్వసిస్తున్నాము. ప్రతి హిందూ కూడా ఒకటే చెప్తా ఉన్నాడు, ఈరోజు మేము బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినాము, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినాము, కానీ ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దామని చెప్పి ఈరోజు ఓటర్లే ఈరోజు మీరు రాకండి, మీరు ఏం చెప్పకండి, మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాం, మేము బీజేపీకే మేము ఓటేస్తాం ఈసారి, హిందుత్వాన్ని, మాకు ముస్లింల ఓటు ఒక్కటి కూడా అవసరం లేదు, మాకొద్దు, వాళ్ళు లేరు, మాకు అసలు హిందువుల, మాకు ఓన్లీ మేము హిందువుల, మాకు ఓట్లే కావాలి. పూర్తిగా చెప్తాను, మేము హిందువులం, మేమంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరేం కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. హిందువులం కూడా ఓటు బ్యాంక్గా మారి ఈరోజు 30,000 మెజార్టీతోని మేము భారతీయ జనతా పార్టీని జూబ్లీహిల్స్లో గెలిపిస్తామని చెప్పి ఈరోజు ప్రజలే చెప్తా ఉన్నారు. ఓకే, బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్లయితే అటు సైడ్ మాగంటి సునీత గారు సానుభూతి ప్రకారంగా వెళ్తున్నారని చెప్పి కూడా అంటున్నారు. సానుభూతి ప్రకారంగా వెళ్తే గెలిచే అవకాశం ఉందనుకోవచ్చా? మీరు చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ ప్రజలు ఎక్కడ కూడా సానుభూతి కనిపిస్తలేదు. కేవలం చెప్తున్నా కదా, అసలు ఆ సానుభూతి అనేటువంటి మాట కూడా ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలకు కావాల్సింది ఒకటే, జూబ్లీహిల్స్ గత 30 ఏళ్ల నుంచి వెనుకబడ్డటువంటి జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ వల్లనే అభివృద్ధి చెందుతుంది. ఏదైతే మరి కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, మరి ప్రతి మహిళకి 2,500 ఇస్తా అన్నటువంటి 2,500 ఒక్కరు కూడా ఇవ్వలేదు. మరి పింఛన్ 2,000 నుంచి 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి పింఛన్ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మరి చదువుకున్నటువంటి విద్యార్థులకి ఎలక్ట్రికల్ బైక్స్ ఇప్పిస్తున్నటువంటి అవి కూడా ఒక్కోళ్ళకు కూడా ఇవ్వలేదు. డబల్ బెడ్రూమ్ ఇస్తున్నటువంటి అవి ఇవ్వలేదు. ఇవన్నీ 500కే సిలిండర్ ఇస్తున్నారు. ఇవన్నీ 6 గ్యారెంటీలు ప్రజలే ఈరోజు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు.
మరి ఇన్ని వాగ్వాదాలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఓటు ఎందుకు వేయాలని చెప్పేసి ఈరోజు ప్రజలే అడుగుతారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి నాయకులకు కానివ్వండి, మాకు కానివ్వండి, పూర్తి విశ్వాసం ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉందని చెప్పేసి మా కార్యకర్తలు కానివ్వండి, మా నాయకులు అందరూ కూడా మాకు పూర్తి విశ్వాసం ఈరోజు ఉంది. భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ లో గెలవబోతా ఉంది. ఫైనల్ గా జూబ్లీహిల్స్ ప్రజలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు మీ పార్టీ నుంచి? ఒకటే, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇక్కడ వచ్చేది లేదు, పోయేది లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పోయేటోడు కాదు, మరేదో ఇక్కడ అద్భుతాలు జరుగుతాయని కాదు. కానీ ఒకటి చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ గనక ఓటేసి గెలిపిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ చేస్తున్నటువంటి అక్రమాలు, ఇక్కడ అన్యాయాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి దోపిడీని ఈరోజు ఈ జూబ్లీహిల్స్ నుంచే రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో మరి ఈ జూబ్లీహిల్స్ ఒక నాంది పలకాలే. ఎందుకంటే ప్రజలని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేసి మాకు ఆశీర్వదించండి. తప్పకుండా మీరు చూసుకున్నట్లయితే 20 రాష్ట్రాలలో అధికారం నడిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక్క రూపాయి స్కామ్ లేకుండా దాదాపు 10 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు ఎన్నో రాష్ట్రాలు. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా స్కామ్లు తప్ప ఏం లేవు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి మన ఈ జూబ్లీహిల్స్ నుంచి లంకల దీపక్ రెడ్డి గారిని గెలిపించి మరి మనం ఒక గిఫ్ట్గా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ లంకల దీపక్ రెడ్డి గారే ఈ జూబ్లీహిల్స్ బీజేపీ గెలిపే రేపు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు, ఒక దిశానిర్దేశం కావాలని చెప్పేసి నేను ఈ జూబ్లీహిల్స్ ప్రజల ఓటర్లందరూ కూడా నేను పేరున కోరుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఎక్కడ కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా పూర్తిగా హిందువులందరూ ఏకమై హిందూ యొక్క సంఘటనని మేమంతా ఒకటే అని చెప్పి చూపించాల్సినటువంటి అవసరం ఈరోజు ఆసన్నమైంది. మీరు చూసుకున్నట్టయితే కాంగ్రెస్కి ఓటేస్తే ఎంఐఎంకి ఓటేసినట్టే. కాంగ్రెస్ అభ్యర్థి కాదు ఇక్కడ నిలబడినటువంటి అభ్యర్థి, ఎంఐఎంకి సంబంధించినటువంటి అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తూ ఉండు. అదొక్కటి గమనించుకోవాలి. రేపు ఓల్డ్ సిటీలో ఎటువైతే ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి హిందువులకి, రేపు ఈ జూబ్లీహిల్స్ కూడా అటువంటి ఇబ్బంది జరగొద్దంటే మీరు ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి హిందువులపై దాడులు జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా మరి రేపు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి హిందువులకి మేము భరోసా ఇవ్వడానికి మేము ముందుకు వస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఈసారి కమలం పువ్వు కోటేసి మా ఆశీర్వదించగల కోరుతున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.